ఇందులో ఒక్క బాణం కనుక వేశాడా ఇక వాళ్ళు పారాయణ చేయరు, పురాణం వినరు, పరుగు పరుగును వెళ్ళిపోతారట. అంతటి భయంకరమైనవి మన్మథ బాణాలంటే. అటువంటి బాణంలో ఒక బాణాన్ని ప్రయోగించాడు నారదుని మీద. అసలు నారదుడికి ఏమీ తెలియదు, బాణం తగిలినట్టు కూడా తెలియదు. కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణయ్య అన్నాడు. మన్మథునికి అనుమానం వచ్చింది, అసలు నేను నా బాణం వేశానా, పొరపాటున ఇంకేదైనా వేశానా, నిజంగా నేను బాణం వేస్తే ఇంతవరకు ఈ బాణం దెబ్బతిని తపస్సు మానినటువంటి వాళ్లే తప్ప తపస్సు చేసినవాడు ఈ చరాచర జగత్తులో ఒక్కడు కూడా లేడు. ఒకప్పుడు శివుడి మీద వేస్తే శివుడు అంతటి వాడు కూడా పార్వతిని వివాహం ఆడాడు, అంత గొప్ప శక్తిని అది. అటువంటిది ఈయన కిక్కురు మండలం లేదేమిటని ఆశ్చర్యపోయి ఇంకో బాణం వేశాడు. అయినా నారదుడు తపస్సు ఆపలేదు. మొత్తం మీద 5 బాణాలు వేశాడు, పంచబాణాలు వ్యర్థమైపోయాయి. కానీ ఆయన మాత్రం లేవలేదు. అసలు ఆయనకి ఏమీ తెలియదు. పాపం రతీదేవి వచ్చి ఆటలాడింది, పాటలు పాడింది. కొంతమంది మెడలో దండలు వేశారు, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూశారు. ఎంత ప్రయత్నించినా పాషాణంలాగా బండరాయిలాగా కఠోర తపస్సు చేశాడు ఆయన. దేవతలు ఆశ్చర్యపోయి, అహో ఏమి తపస్సు నారదా, ఇటువంటి తపస్సు చేసిన మహానుభావుడు ఈ చరాచర జగత్తులో మరెవడూ లేడని పూలవర్షం కురిపించారు ప్రశంసిస్తూ. అది తెలియదు ఆయనకి. చిట్ట చివరికి తపస్సు పూర్తయింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమంటే, నేను మాయని జయించాలి, శివమాయ జయించాలి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు కష్టపడితే శివమాయ జయించడం కష్టమేం కాదు, కానీ సంపూర్ణంగా జయించడం కొంచెం కష్టం అన్నట్ట. అదేమిటి స్వామి, ఆ మాత్రం నీ కోసం ఇంత తపస్సు చేస్తే శివమాయని జయించడం నాకు పెద్ద కష్టం ఎలా అవుతుంది, నువ్వు వరం ఇవ్వలేవా అన్నాడు ఆయన. అలా అంటూ చుట్టూ చూశాడు. చుట్టుపక్కల పువ్వులు, ఇంకా రకరకాలైన సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కనబడ్డాయి. మహావిష్ణుదేవ ఏమిటి ఇవన్నీ అన్నాడు. నువ్వెప్పుడో మాయని జయించావు, మన్మథుడు వేసిన బాణాలు తిని కూడా నువ్వు ఎక్కడ కోరికలకు గురవ్వకుండా తపస్సు చేశావు. దేవతలు ప్రశంసిస్తూ పుష్పవర్షం కురిపించారు, ఆ పుష్పవర్షానికి కూడా నువ్వు చెల్లించలేదు. ఎన్ని పరీక్షలు పెట్టారు దేవతలు, అవన్నీ నెగ్గావు. సుగంధ ద్రవ్యాలు వేశారు, ఆభరణాలు ఇచ్చారు, అందగత్తెలు అప్సరసలు నాట్యమాడారు. నీకేం తెలియలేదంటే ఏమీ తెలియలేదన్నట్టు. ఇంకేముందయ్యా నన్ను వరం అడుగుతావు, నువ్వెప్పుడో మాయం చేయించావు అన్నట్టు ఈయన. వెంటనే ఈయన తెల్లబోయి, అబ్బా నేను మాయం చేయించానే అనుకునే లోపు ఒక్కసారి నేను మాయం చేయించాను అనుకున్నాడుగా, విష్ణు మాయమైపోయాడు. ఇంతకీ ఈయన వరం పొందలేదు కానీ విష్ణు మాత్రం మాయమైపోయాడు. ఇంక ఈయన మీసం మెలివేశాడు, జటాజోటాలు సవరించుకున్నాడు. ఈ చేతిలో ఉన్నటువంటి వీణని చక్కగా టింగిని వాయించుకుంటూ పరుగు పరుగుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు నమస్కారం నారద అనగానే, నమస్కారం తర్వాత చూద్దాం, నేనెవరినో తెలుసా ఇప్పుడు, పూర్వంలా కేవల నారద మహర్షిని కాదు, శివమాయని జయించిన మహానుభావుడైన నారదుణ్ణి నేను ఎప్పుడో మాయని జయించానన్నాడే. ఓహో నారదులు వారు మాయని జయించారా, అయితే చాలా గొప్పదే అన్నాడు ఇంద్రుడు. గొప్పని మెల్లిగా అంటావేమిటయ్యా, నువ్వున్నావు మాయ జయించలేవు, అందుకే పక్కన అస్తమాట అప్సరసలు పెట్టుకుంటావు, టింగు అని వాళ్ళతో నృత్యం చేస్తావు. శచీదేవి పక్కనే కూర్చోవాలి, పదవి వ్యామోహం నీకు. నేను అలా కాదే, నాకు పదవులు అక్కర్లా, ఆసనాలు అక్కర్లేదు, గౌరవాలు అక్కర్లేదు, సత్కారాలు అక్కర్లేదు, చేత్కారాలు లెక్కలేదు, పురస్కారం అక్కర్లేదు, తిరస్కారం అక్కర్లేదు. అసలు సిసలైన సంస్కారం కలిగిన మహానుభావుణ్ణి శివమాయని జయించాను సుమా అన్నాడే. పాపం పక్కనే ఉన్న బృహస్పతి తెల్లబోయి, నారదుడైనా ఇంతలా పొగుడుకుంటున్నాడు, ఆత్మస్థుతి చేసుకుంటున్నాడు అన్నట్ట. ఆత్మస్థుతి వేరు, ఆత్మబలం వేరు. నేను గొప్పవాడిని ఈ పని చేయగలను అనే ఆత్మబలం వేరు. అది ఉండడం చాలా అవసరం, అది లేకపోతే ఏ పని చేయలేం మనం. అస్తమానం నేనేం చేయగలనండి అని అనకూడదుగా, అది దరిద్రపు లక్షణం, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడూ కూడా మంచి బలంతో, ఆత్మబలంతో ఏ పని ఇచ్చినా చేస్తామనాలి. ఏమయ్యా అన్నం వండగలవా, వండుతానండి అనాలి. అంతేగాని మనం ఎక్కడ వండుతామండి. పోనీ మేడెక్కగలవా, మనం ఎక్కడెక్కుతామండి. పరీక్ష చదివి పాస్ అవుతావా, మనం ఎక్కడ పాస్ అవుతావు, నన్ను కూడా కలిపి అందులో నేను పాస్ అవుతాను రా బాబు, నువ్వు పాస్ అవ్వకపోతే పాస్ అవ్వకపోయావు అనివ్వండి నేను. అలా అన్నిటికీ నేనెక్కడ చేస్తాను అని న్యూనత్వంతో ఉంటే అది అజ్ఞానం. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. కానీ చెప్పాక మీకు ఆత్మబలం వేరు, అహంకారం వేరు.
నేను శివమాయని జయించాను, ఈ ప్రపంచంలో నన్ను మించినవాడు లేడు 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 అనుకున్నాడు ఈయన. తనను తానే పొగుడుకున్నాడు. మీరెవరూ జయించలేరు అండం. పైగా తనను తాను పొగుడుకోవడం ఒక ఎత్తు అయితే, ఇతరులను నిందించడం ఇంకో పెద్ద తప్పు అన్నమాట. ఇంద్ర, నీవు కాముకుడివి, నేను కామాన్ని జయించానన్నట్ట.